ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సుఖీభవ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు అన్నదాత సుఖీభవ కింద మొన్నే మీ అకౌంట్లో డబ్బులు వేశాను. కేంద్రం 6,000, రాష్ట్రం 14,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడే నేను మైక్రో ఇరిగేషన్ చూశాను. ఇలాంటి ఉదయగిరి ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇప్పుడే ఎమ్మెల్యే చెప్పాడు, ఈ చెరువుకు నీళ్లు ఇవ్వడమే కాదు, ఈ సంవత్సరం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి ఆ తర్వాత ఉదయగిరి ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు మీరు ఆలోచిస్తే పోలవరం 72% పనులు పూర్తి చేశాం. ఒక విధ్వంస పాలన వస్తే ఎట్లుంటుందంటే, నా మీద కోపంతో పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు, డయాఫామ్లు కూల్చేశాడు. 440 కోట్లతో పూర్తి చేశాం. తిరిగి మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పని కూడా పూర్తి చేసి నిన్నే కేంద్రం 1300 కోట్లు మళ్ళా ఇచ్చారు. రేపు గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దీనివల్ల కృష్ణా డెల్టాకు నీళ్లు వస్తాయి. రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్కి నీళ్లు తీసుకొస్తాం. ఇంకా పైకి నల్లమల సాగర్కి తీసుకొస్తే ఇంకా మీ ఉదయగిరి కూడా సమస్య ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అటు శ్రీశైలం ఉంటుంది, ఇటు పోలవరం నీళ్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పక్క సంక్షేమాన్ని పెద్ద ఎత్తున ఇస్తున్నాం, ఇంకో పక్క ఈరోజే ఇంకో కార్యక్రమాన్ని కూడా మా చేనేత కార్మికులకు అనౌన్స్ చేస్తాను. ఇంకో పక్క మీరు చూస్తే అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాల్లో మీరు ఏ విధంగా అయితే జన్మభూమి స్ఫూర్తి తీసుకున్నారో అదే యాంగిల్లో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాను. ఈరోజు నేను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాను, చాలా కుటుంబాలకు ఉపయోగపడతా ఉంది. అయినప్పటికీ కూడా ఆర్థిక అసమానతలు ఉన్నాయి. పేదవాడి జీవన ప్రమాణాలు పెరగడం లేదు. అందుకే నేను ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం ఆలోచించాం. అదే P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. అంటే డబ్బులుండే వాళ్ళు డబ్బులు లేని వారికి సహాయం చేయడం సామాజిక బాధ్యత. మొన్న తిరుపతిలోనే మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మార్గదర్శి బంగారు కుటుంబం అంటే MBK. పైనుండే 10%, కింద నుండే 20% దత్తత తీసుకోవాలి. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన వ్యాపారాలు చేస్తున్నాడు, 10 రూపాయలు సంపాదించాడు, ట్రస్ట్ పెట్టాడు, ట్రస్ట్ ద్వారా పనులు చేస్తున్నాడు. నేను తీసుకున్న వినూత్నమైన కార్యక్రమం ఇంకొక స్టెప్ ముందుకెళ్తున్నాం. ఊరికి కావలసిన పనులు చేయడం కాదు, కుటుంబానికి కావలసిన పనులు, కుటుంబాన్ని బాగు చేసే విధానం నేర్పించడమే కాకుండా వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ మార్గదర్శకులకు అప్పచెప్తున్నా. నిన్నే అదాని వస్తే 25,000 కుటుంబాలని దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక సంవత్సరం కాదు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ తీసుకుని వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే చదివించి, వాళ్ళ ఆస్తుల వల్ల ఆదాయం పెంచాలంటే పెంచి, అందరితో సమానంగా ఆర్థిక అసమానతను తగ్గించి పేదవాడు కూడా ఆనందంగా బతకడానికి, మిమ్మల్ని పైకి తీసుకొచ్చేదానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం భవిష్యత్తులో పెను మార్పులకు దారితీస్తుంది. ఈరోజు సమాజంలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి జరుగుతూ ఉంది. కొంతమంది వ్యక్తులు పైకి వస్తున్నారు. దీనివల్ల కోటీశ్వరులు పెరుగుతున్నారు, నిరుపేదలు కూడా
అదే సంఖ్యలో పేదరికంలో ఉండే పరిస్థితికి వచ్చారు. ఈ ఆర్థిక అసమానతను తగ్గించాలి. ఈ ఆర్థిక అసమానతను తగ్గించడానికి ఒకే ఒక మార్గం, అదే P4 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అభివృద్ధి కావాలి. ఈరోజు నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను. సంక్షేమం చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే అభివృద్ధి జరగాలి. దానివల్ల ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈరోజు నెల్లూరు జిల్లా కేంద్రంగా చేసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు పోతున్నాం. ఈ జిల్లాకు ఉండే అడ్వాంటేజ్ వేరే జిల్లాకు లేదు. పోర్ట్లున్నాయి, అదే మరి ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇంకో పక్క మంచి నేషనల్ హైవే ఉంది, కృష్ణపట్నం ఉంది, రేపు ఎల్లుండి రామాయంపట్నం వస్తుంది, దుగ్గరాజపట్నం వస్తుంది. రామాయంపట్నం వస్తే ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లో మీరు పోర్ట్ రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీనివల్ల పరిశ్రమలు వస్తాయి. రామాయపట్నంలో బీపీసీఎల్ అయితే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిఫైనరీ పెడుతున్నారు. ఇండోసోల్ ఫ్యాక్టరీ వస్తూ ఉంది.